అందరికీ నమస్కారం. సభలో భీష్ముడు, కృపాచార్యుడు దుర్యోధనుడికి హితబోధ చేసిన మీదట త్రిగర్తరాజు రథబలాలకు నాయకుడు అయిన సుశర్మ చప్పున లేచి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: మత్స్యదేశపు రాజు నా దేశాన్ని చాలాసార్లు చికాకు పరిచాడు. అమిత బలవంతుడైన అతని సేనానాయకుడు గంధర్వుల చేతిలో చచ్చాడు. ఇప్పుడు మత్స్యదేశానికి నాథుడు లేడు. మీరు కోరినట్టయితే ఆ దేశం మీద యుద్ధానికి పోదాము. కౌరవులు త్రిగర్తులు కలిసి వెళ్ళినట్టయితే మత్స్యదేశం లొంగిపోతుంది. కావలసినంత ధనము, రత్నాలు, అంతులేని ఆవుల మందలు కొల్లగొట్టవచ్చు. వాటితో నీ బలం వృద్ధి అవుతుంది. నా దేశానికి శత్రుబాధ పోతుంది. సుశర్మ చెప్పిన ఆలోచనను కర్ణుడు బలపరిచాడు. దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసనుడితో సైన్యాన్ని సిద్ధం చెయ్యి. సుశర్మ త్రిగర్త సేనలతో ఒక పక్క నుంచి మత్స్యదేశం మీద దాడి చేసి ఆవుల మందలను పట్టుకుంటాడు. మర్నాడు మనం మరొక పక్క నుంచి దాడి చేద్దాం అన్నాడు. ఈ పథకం ప్రకారం కృష్ణ సప్తమి నాడు సుశర్మ తన బలాలతో మత్స్యదేశం మీదికి దండయాత్ర బయలుదేరాడు. అష్టమి నాడు కౌరవ సేనలు కదిలాయి. ఈ లోపల విరాట నగరంలో రహస్యంగా జీవిస్తున్న పాండవుల గడువు పూర్తి అయ్యింది. కీచకుడు చచ్చినాక విరాటుడు కుక్కిన పేనులాగా ఉన్నాడు. ఇంతలో సుశర్మ సేనులు విరాటుడి గోవుల మందలను చుట్టుముట్టి పట్టుకున్నాయి. త్రిగర్తులు వచ్చి లక్షల సంఖ్యలో గోవులను వశపరుచుకున్నారని, వారిని ఎదిరించి గోవుల మందలను కాపాడుకోవలసిందని గోపాలకుల నుంచి విరాటుడికి వార్త వచ్చింది. వెంటనే విరాటుడు తన సైన్యాన్ని అప్రమత్తపరిచి తన తమ్ముళ్ళైన శతానికుడు, మదిరాక్షుడు మొదలైన వీరులతో యుద్ధ సన్నద్ధుడైనాడు. తన వద్ద ఉన్న పాండవులలో ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు యుద్ధం చెయ్యగలిగే ఉంటారనుకొని విరాటుడు వారి కోసం కూడా 4 రథాలు సిద్ధం చేయించాడు. విరాటుడి సేనలు త్రిగర్త సైన్యాన్ని కలుసుకునేసరికి చాలా పొద్దెక్కింది. ఇరు పక్షాలకు మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉండగా చీకటి పడింది. ఆ సమయంలో సుశర్మ విరాటుడితో యుద్ధం చేసి ఆయనను ప్రాణాలతో పట్టుకున్నాడు. విరాటుడి సేన చికాకు పడిపోయింది. అప్పుడు ధర్మరాజు భీముణ్ణి యుద్ధానికి వెళ్ళి విరాటరాజును విడిపించుకురమ్మని, యుద్ధం చేసే పద్ధతిలో భీముడన్న సంగతి బయటపడకుండా జాగ్రత్త పడమని హెచ్చరించాడు. భీముడు సుశర్మని ఎదిరించి యుద్ధం చేసి అతన్ని చితక పొడిచి బంధించి పట్టుకొని విరాటుణ్ణి విడిపించాడు. భీముడు పట్టి తెచ్చిన సుశర్మను ధర్మరాజు విడిపించాడు. తాను గెలిచినట్టు విరాట నగరానికి వార్త పంపి విరాటుడు తన గోవుల మందలను మళ్లించుకుంటూ ఉన్న సమయంలో దుర్యోధనుడు బ్రహ్మాండమైన సేనతోనూ భీష్మ, ద్రోణ, కర్ణ, శకుని, దుశ్శాసన, అశ్వత్థామ మొదలైన మహావీరులతోనూ మరొక పక్క నుంచి మత్స్యదేశంలోకి జొరబడి అక్కడి గోవుల మందలను పట్టుకున్నారు. గోపాలకుల పెద్ద ఈ వార్త తెలపటానికి రథం మీద అతి వేగంగా విరాట నగరానికి వెళ్ళి భూమింజయుడనే రాజకుమారుణ్ణి చూసి, రాజకుమారా, కౌరవులు మన 6000 గోవులను పట్టుకున్నారు. నువ్వు మహావీరుడవని రాజుగారు చెబుతూ ఉంటారు. మన గోవులను వచ్చి విడిపించు. కౌరవసేనను చించి చెండాడు అని అన్నాడు. ఉత్తరుడు అని ప్రసిద్ధికెక్కిన భూమింజయుడు ఈ వార్త వినేటప్పుడు స్త్రీల మధ్య కూర్చుని ఉన్నాడు. అందుచేత అతను తాను నిజంగా మహాయోధుడిగానే అనుకుని, మన ఆవులను అవలీలగా మరల్చగలను గాని నాకు యుద్ధమర్మం తెలిసిన సారథి లేకపోవటం ఎంతో విచారంగా ఉన్నది. మంచి సారథిని చూడండి అన్నాడు. ఉత్తరుడి వద్ద ఉన్న స్త్రీలతో పాటు బృహన్నల రూపంలో అర్జునుడు కూడా అక్కడే ఉన్నాడు. అతను తమ అజ్ఞాతవాసం పూర్తి అయినట్టు లెక్క చూసుకొని రహస్యంగా ద్రౌపదితో, నేను ఒకప్పుడు అర్జునుడికి సారథిగా ఉండి అతని మెప్పు పొందినవాడినని ఉత్తరుడికి చెప్పు. నన్ను సారథిగా పెట్టుకోమను అన్నాడు. ద్రౌపది కొంచెం సిగ్గుపడుతూ ఉత్తరుణ్ణి సమీపించి అర్జునుడు చెప్పమన్న మాట చెప్పింది. బృహన్నల నపుంసకుడని సందేహిస్తూ ద్రౌపది గెలుస్తావని గట్టిగా చెప్పిన మీదట ఉత్తరుడు సరేనన్నాడు. అతను కోరిన మీదట అతని చెల్లెలు ఉత్తర బృహన్నలను సమీపించి తన అన్నకు సారథిగా పనిచెయ్యమని కోరింది. ఉత్తరుడు కౌరవ యోధులతో యుద్ధం చెయ్యటానికి, అర్జునుడు అతని సారథ్యం చెయ్యటానికి సిద్ధమయ్యారు. ఉత్తర ఆమె తోటి ఆడపిల్లలు బృహన్నలతో, మీరు భీష్మ, ద్రోణులను జయించి
మా బొమ్మలకు రంగురంగుల బట్టలు మెత్తనివి తీసుకురండి అని కోరారు. అర్జునుడు నవ్వి, ఉత్తరుడు గెలిస్తే అలాగే తెస్తాను అన్నాడు. రథం నగరం దాటింది. ఉత్తరుడు అర్జునుడితో, బృహన్నల, రథాన్ని కౌరవసేనులుండే దిక్కుగా తోలు, మనం ఆ సేనను జయించి ఆవులను మళ్లించుకొని త్వరగా తిరిగి రావాలి అన్నాడు. అర్జునుడు రథాన్ని వేగంగా నడిపాడు. వాళ్ళు శ్మశానం మధ్య ఉన్న శమీ వృక్షాన్ని చేరేసరికి దూరాన కౌరవసేన మహాసముద్రంలాగా కనిపించింది. ఆ సేనలు రేపిన దుమ్ము ఆకాశంలోకి చాలా ఎత్తులేస్తున్నది. ఆ దృశ్యం చూసి ఉత్తరుడు బెదిరిపోయాడు. అమ్మో, ఈ సేనను నేనెట్లా గెలుస్తాను? దేవతలు కూడా గెలవలేరే. మా నాన్న సైన్యంతో సహా త్రిగర్తుల మీదికి వెళ్లడం చేత నేను పురంలో ఒంటిగా దిగబడిపోయాను. నేను భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, ఇంకా అనేక మంది యోధులను ఒంటరిగా ఎదిరించగలనా? బృహన్నల, రథాన్ని వెనక్కి తిప్పు అని ఉత్తరుడు విలవిలలాడాడు. నాయనా, భయపడకు. నిన్ను చూసి శత్రువులు నవ్వుతారు. వాళ్లతో యుద్ధం చెయ్యి. గెలిచి వస్తానని ఆడవాళ్ల ముందు ప్రజ్ఞలు పలికావు. నేను రథాన్ని శత్రువుల మీదికే పోనిస్తాను. ఏ విధంగానైనా సరే వాళ్ళని జయించకుండా తిరిగి పోను అన్నాడు అర్జునుడు. కౌరవులు మా గోవులను ఎత్తుకుపోని, మా అంతఃపుర స్త్రీలు నన్ను చూసి నవ్వని, నేను మాత్రం యుద్ధం చేయలేను అంటూ ఉత్తరుడు రథం మీది నుంచి కిందకి దూకి విల్లు బాణాలు పారేసి నగరంకేసి పరిగెత్తసాగాడు. యుద్ధంలో చావనైనా చావాలి కాని వెన్ను చూపి పారిపోవటమా అంటూ అర్జునుడు రథం దిగి ఉత్తరుడి వెంట పడ్డాడు. అతని బృహన్నల ఆకారం చూసి అర్జునుడని తెలుసుకోలేక కౌరవసేనలు విరగబడి నవ్వారు. ఈ లోపల అర్జునుడు ఉత్తరుణ్ణి జుట్టు పట్టుకుని ఆపి తనను పోనివ్వమని రకరకాలుగా వేడుకుంటున్న ఉత్తరుణ్ణి రథం దగ్గరికి లాక్కొచ్చి, నేను యుద్ధం చేసి గోవులను విడిపిస్తాను, నువ్వు రథం నడుపు అంటూ అతన్ని రథం ఎక్కించాడు. రథం శమీ వృక్షానికి సమీపంగా వచ్చినాక అర్జునుడు ఉత్తరుడితో, నాయనా, మన వద్ద ఉన్న ఆయుధాలు ఎందుకు పనికిరావు. నువ్వు ఈ చెట్టు ఎక్కు. దీనిమీద పాండవులు తమ ఆయుధాలు దాచారు. అందులో అర్జునుడి గాంధీవం కూడా ఉన్నది. పైకప్పు విప్పావంటే నీకు ఆయుధాలన్నీ కనిపిస్తాయి అన్నాడు. ఉత్తరుడు చెట్టు ఎక్కి అస్త్రాలను విప్పదీసి వాటిని చూసి ఆశ్చర్యపడుతూ, మాయాజూదంలో రాజ్యం పోగొట్టుకున్న పాండవులు, ద్రౌపది ఏమయ్యారో తెలియదు కదా అని విచారంగా అన్నాడు. నేనే అర్జునుణ్ణి. మీ తండ్రి కొలువులో ఉండే కంకుడు ధర్మరాజు, మీ వంటలవాడైన వల్లవుడే భీముడు, గుర్రాలను చూసేవాడే నకులుడు, గోవులను పాలించేవాడే సహదేవుడు, కీచకుల చావకు కారణభూతురాలైన సైరంధ్రి ద్రౌపది అని అర్జునుడు అన్నాడు. ఉత్తరుడు మొదట అర్జునుడి మాటలు నమ్మలేకపోయాడు. తనకు ఏమేమి పేర్లున్నాయో అవి ఎలా వచ్చాయో అర్జునుడు వివరించి చెప్పిన మీదట ఉత్తరుడు అతని కాళ్ల మీద పడి, నీ పరిచయం కలగటం నా మహాభాగ్యం. నేను తెలియక ఏమేమో వాగి ఉంటాను. నన్ను క్షమించండి. నా భయం పొయ్యింది. నువ్వు ఏ సేనకేసి రథం తోలమన్నా తోలుతాను అన్నాడు. అర్జునుడు ఉత్తరుడి చేత ఆయుధాలను రథంలో పెట్టించి, నీ శత్రువులను నేనెలా నాశనం చేస్తానో చూడు అంటూ గాంధీవాన్ని మాత్రం తాను తీసుకున్నాడు. తరువాత అతను తన చేతి కంకణాలు తీసేసి జుట్టు ముడివేసుకుని తూర్పుగా తిరిగి అస్త్రాలను ధ్యానించాడు. అతను గాంధీవానికి తాడు తగిలించి మీటేసరికి మహాధ్వని పుట్టింది. అర్జునుడు శంఖం పూరించేసరికి ఉత్తరుడే భయపడ్డాడు. అలాంటి నాదం అతను ఎన్నడూ వినలేదు. అర్జునుడి రథం తమకేసి వస్తుంటే చూసి ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో, ఆ వచ్చేవాడు నిశ్చయంగా అర్జునుడు అన్నాడు. ఆ మాట విని దుర్యోధనుడు, అజ్ఞాతవాసం సంవత్సరం పూర్తి కాక మునిపే అర్జునుడు బయటపడ్డాడు. తిరిగి పాండవులు 12 ఏళ్లు వనవాసం చెయ్యాలి. గడువు తీరలేదని వాళ్ళు ఎరగకపోయి ఉండాలి, లేదా మనం పొరపాటు పడి ఉండాలి. సరి అయిన లెక్క తేల్చవలసిన వాడు భీష్ముడే. నిన్న సాయంకాలం త్రిగర్తులు దక్షిణాన మత్స్య గోగణాలను పట్టి ఉంటారు. ఇవాళ ఉదయం మనం ఉత్తరాన గోవులను పట్టాం. గోవులను విడిపించటానికి అర్జునుడు వస్తానన్నాడు. మత్స్యసేన ఇతని వెనుక వస్తున్నదేమో తెలియదు. అర్జునుడితో యుద్ధం చేద్దాం అన్నాడు. గడువు తీరకపోతే అర్జునుడు ఇలా బయటపడడు. అతను గోవులను విడిపించుకోకుండా తిరిగిపోడు గనుక యుద్ధం తప్పదు
అన్నాడు ద్రోణుడు. భీష్ముడు దుర్యోధనుడితో, ప్రతి 5 ఏళ్లకు 2 అధిక మాసాలు వస్తాయి. పాండవులు వనవాసం కింద, అజ్ఞాతవాసం కింద గడిపిన 13 ఏళ్లలోనూ 5 నెలల 12 రోజులు అధికంగా వచ్చాయి. ఆ లెక్క ప్రకారం పాండవుల అజ్ఞాతవాసం గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు వస్తున్నాడు. యుద్ధంలో జయాపజయాలు నిర్ణయించటం సాధ్యం కాదు. అందుచేత న్యాయంగా పాండవులకు రాజ్యం ఇస్తావో యుద్ధం చేస్తావో తేల్చుకో అన్నాడు. నేను పాండవులకు రాజ్యం ఇవ్వను, యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు దుర్యోధనుడు. అలా అయితే నువ్వు మన సేనలో 4వ వంతు వెంటబెట్టుకొని హస్తినాపురానికి బయలుదేరు. మరొక 4వ వంతు సేన గోగణాలను వెంటబెట్టుకొని నీ వెనకనే వస్తుంది. మిగిలిన సగం సేనతో నేను, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు, అర్జునుణ్ణి ఎదిరించి యుద్ధం చేస్తాం అన్నాడు భీష్ముడు. అందరికీ ఈ పద్ధతి నచ్చింది. దుర్యోధనుడు కూడా అలా చెయ్యటానికి సమ్మతించాడు. భీష్ముడు సేనను వ్యూహపరిచి ఏ పక్కన ఏ యోధుడు నిలబడ్డాడో నిర్ణయించాడు. వ్యూహంలో నిలబడిన కౌరవసేన కేసి అర్జునుడి రథం వచ్చింది. ఇప్పుడు అర్జునుడు గుర్తించటానికి వీలుగా కనిపించాడు. అతను ఉత్తరుడితో, బాణం వేటు దూరంలో రథాన్ని నిలుపు. దుర్మార్గుడైన దుర్యోధనుడు ఎక్కడ ఉన్నది చూస్తాను. మిగిలిన వాళ్లను వదిలేసి అతన్ని జయిస్తాను. ఆ తరువాత వీరందరూ ఓడిన వాళ్లే అన్నాడు. అతను ఉత్తరుడికి ద్రోణుణ్ణి, అశ్వత్థామను, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి చూపాడు. కాని దుర్యోధనుడు కనిపించలేదు. దుర్యోధనుడు ప్రాణాలు దక్కించుకొని గోవులతో సహా దక్షిణ మార్గాన హస్తినాపురానికి బయలుదేరాడల్లే ఉందే. ఉత్తరుడా, ఈ సేనను వదిలేసి రథాన్ని దుర్యోధనుడు వెళ్లే వైపుగా నడిపించు. అతన్ని ఎదిరించి గోవులను మరలిస్తాను అన్నాడు అర్జునుడు. అర్జునుడు తమనందరినీ విడిచిపెట్టి మరొక దిక్కుగా ఎందుకు పోతున్నాడో గ్రహించి కృపాచార్యుడు, అర్జునుడు దుర్యోధనుడి మీదికి పోతున్నాడు. అర్జునుడి ముందు దుర్యోధనుడు నిలవలేడు. అందుచేత మనం దుర్యోధనుడికి అండగా వెళ్ళి నిలబడదాం అన్నాడు. ధన్యవాదాలు.